రాళ్లతో నింపబడి ఉంది కదా, దీన్ని బసాల్ట్ రాయి అని అంటాం. ఈ బసాల్ట్ రాయలు ఎక్కువగా బేసిక్ మినరల్స్ కలిగి ఉంటాయి. దీన్ని బేసిక్ ఇగ్నియస్ రాక్ అంటాం. ఇది కూడా అగ్నిపర్వతం నుండి వెలువడిన లావా ర్యాపిడ్ కూలింగ్ అయితే, అంటే వెంటనే కూల్ అవుతుంది, భూమి ఉపరితలానికి రాగానే కూల్ అవుతుంది. అలా ఎక్కువ దూరం కూడా ప్రయాణించాయి, అందువల్ల ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతాయి, ఎక్కువ దూరం ప్రయాణించాయి కాబట్టి. చూడండి ఇక్కడ ల్యాండ్ అంతా ఇదే రాళ్ళ చేత నిర్మితమై ఉంది. దీనిపైన ఉన్న మట్టి అంతా ఎరోజన్ జరగడం వలన అదే రాళ్ళతోని ఇట్లా రాళ్ళ తట్టలాగా వాళ్ళు కట్టడాలు కట్టుకున్నారు. ఈ రాయి ఉన్న దగ్గర జాయింట్స్, ఫ్రాక్చర్స్, కాలంనార్ జాయింట్స్ అని అంటారు. వెదర్డ్ కండిషన్స్ ఉన్నట్లయితే వాటర్ వస్తుంది, లేకుంటే ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ రాయి చాలా కంపాక్షన్, గట్టిగా క్రిస్టలైన్ మినరల్స్ ఉంటాయి కాబట్టి దీనిలో ఎక్కువగా లిజోకేస్ ఫెల్స్పార్స్, పైరాక్సిన్, ఐరన్, మెగ్నీషియం మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆగైట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనికి డార్క్ గ్రే కానీ, బ్లాక్ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ వస్తుంది. అయితే మనం గ్రనైట్ రాయి చూసినాం, గ్రనైట్లో సిలికా కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిలికా అల్యూమినియం మినరల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందువల్ల దానికి వైట్ కలర్ ఉంటుంది. అందువల్ల దాన్ని యాసిడ్ ఇగ్నియస్ రాక్ అంటాం. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం అనేది, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని బేసిక్ ఇగ్నియస్ రాక్ అంటాం. ఇది తేడా.